తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విద్యా పాలసీ అంటే ఎడ్యుకేషన్ పాలసీ మీద అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని రీవ్యాంప్ చేయాలని లేకపోతే దాన్ని మార్చాలని నెక్స్ట్ జనరేషన్కి 2047కి అంటే మన 100 ఏళ్ళు మనం స్వతంత్రాన్ని వచ్చి అంటే స్వతంత్ర భారతంగా లేకపోతే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా గణతంత్ర రాజ్యంగా స్వయం పరిపాలన కింద 100 ఏళ్ళు అయ్యే క్రమంలో సో ఫ్యూచర్ కోసం ఎలా ఉండాలి మన యొక్క తెలంగాణ విద్యా విధానం అనే విషయంలో ఏది తెలంగాణ ప్రభుత్వం ఒక విద్యా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కడియం శ్రీహరి గారు అంటే మన కె కేశవరావు గారు చైర్మన్ గా ఉన్నారు ఆ కమిటీకి. అందులో 7 మెంబర్స్ ఉన్నారు. ఆకునూరు మురళి గారు, కడియం శ్రీహరి గారు, ఇంకా కొంతమంది పేర్లు నేను మర్చిపోయినా. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెబుతూ సో ఇదొక గుడ్ ఆపర్చునిటీ. సో ఆ క్రమంలో ఇది దాన్ని ఇప్పుడు అక్కడ ఏం రాశారు కడియం శ్రీహరి గారు అంటే జాతీయ విధానాలని మేము అధ్యయనం చేస్తామని రాశారు. నో ప్లీజ్ జాతీయ విద్యా విధానం అంటే నేషనల్ లెవెల్లో అంటే మనకంటే వరస్తుంది అక్కడ జాతీయ విద్యా విధానం. ఎందుకంటే అక్కడ ఈ ఆర్యుల చెత్తనే ఉంది ఆడ. మనకంటే సౌత్ ఇండియాతో పోలిస్తే నార్త్ ఇండియాలో చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. ఈ అక్కడ ఉన్న ఆర్యుడు చెప్పిందే వేదంగా నడుస్తుంది. అందుకే అక్కడ ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ ఏది అడ్డదారిలో అధికారంలోకి వస్తున్నాడు. సౌత్ ఇండియాలో ఎంత ఆర్యుడు తన చెత్తని నింపే ప్రయత్నం చేసినా ఇక్కడ రాలేకపోతున్నాడు. కాబట్టి మన విద్యా విధానం జాతీయ విద్యా విధానం కంటే లేకపోతే ఆర్యుల విద్యా విధానం కంటే ఉత్తర భారతదేశంలో వాళ్ళ ఉన్న దరిద్రుల కంటే బాగుంది. కానీ దట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ ఏది మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఏది కంపీట్ కావాలంటే ఇప్పుడు అవలంబిస్తున్న భారతదేశంలో ఉన్న విద్యా విధానం సరిపోదు. ఓకే, అది బ్రిటిష్ వాడు మెకాలే అనేవాడు తెచ్చాడు. సో అదే కంటిన్యూ అవుతుంది. మన భారతదేశంలో ఉన్న 90% పాలసీలు ఆ బ్రిటిష్ వాడు పెట్టిపోయినాయి, అట్లనే కంటిన్యూ అవుతున్నాయి. పార్లమెంటు విధానం కావచ్చు, ప్రధాన వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, విద్యా విధానం కావచ్చు, ఎనీథింగ్. ఓకే, ఆ బ్రిటిష్ వాడి నుంచి వారసత్వంగా వచ్చినాయి కంటిన్యూ అవుతున్నాయి. పేర్లు ఏది మార్చినా అది ఐపీసీ అన్నా లేకపోతే భారతీయ న్యాయ సంహిత అన్నా అవే నడుస్తున్నాయి. ఓకే, సో కాబట్టి మనం కంపీట్ కావాల్సింది జాతీయ విద్యా విధానంతో కాదు, అంతర్జాతీయ విద్యా విధానంతో. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎట్లున్నది, ఆర్ వి కంపీటింగ్ విత్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేది ఆలోచించాలి. ఎందుకంటే నౌ ద వరల్డ్ బికెమ్ ఈ ఇంటర్నెట్, ఈ టెక్నాలజీ, ఈ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాక ప్రపంచం చాలా చిన్నగా అయిపోయింది. అంటే నీకు ప్రపంచంలో ఏ మూలలున్నా you will experience సేమ్ ఎక్స్పీరియన్స్. అదే ఇంటర్నెట్, అదే యాప్లు, అదే ఎవ్రీథింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ సేమ్. ఓకే, ఫోన్లోనే ఇవాళ ప్రపంచం ఉండే స్థాయికి వచ్చేసింది. ప్రపంచం చిన్నగా అయిపోయింది. ప్రపంచంలో ఎక్కడున్నా యూ కెన్ బై అమెజాన్ ప్రోడక్ట్స్. ఓకే, ఒకప్పుడు ఇండియాలో అమెజాన్ రాకపోతుండే అమెజాన్ ప్రోడక్ట్స్. ఇవాళ ఎవరైనా ఇంట్లో కూర్చుండి అమెరికాలో ఉన్న వాళ్ళైనా అమెజాన్లో ఆర్డర్ ఇచ్చినట్టు ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఆర్డర్ ఇస్తున్నారు. అమెరికాలో యొక్క ఊబర్ లేకపోతే ఉన్నట్టు అక్కడ ర్యాపిడో ఉంది, అక్కడ కూడా ఊబర్ ఉంది, అక్కడ కూడా ఓలా ఉంది, ఇక్కడ కూడా ఏది డోర్ డాష్ ఉన్నట్టు అక్కడ కూడా స్విగ్గీలు ఉన్నాయి. సో కాబట్టి నేను ఏమంటున్నా, పేర్లు ఒకటే తేడా డిఫరెన్స్ ఉంది, కానీ ప్రపంచం అంతా ఒకటే విధంగా ఉంది. అంటే మన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా ఇది పనిచేయడానికి కానీ ప్రపంచంలో ఉన్న ఏ టెక్నాలజీ అయినా మన దగ్గర ఇంప్లిమెంట్ చేయాలన్నా మనకు ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ టెక్నాలజీ కానీ మన వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ప్రపంచం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రపంచం అంతా ఒకటే అయిపోయింది. సో కాబట్టి ఒకటే రకమైనటువంటి విద్యా విధానం, ఒకటే రకమైనటువంటి విలువలు, ఒకటే రకమైనటువంటిది ఉండాలి.